నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు, మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకున్న పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. సార్ వల్ల మేమంతా విజయవాడ మొత్తం ప్రజలు ఇలా ఉన్నామంటే సార్ దయ వల్లే. సార్ మంచి నీళ్లు, మురికి నీళ్ళు అని కాకుండా అది కాకుండా ఇది కాకుండా చాలా మాతో పాటు బాగా తిరిగేవారు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు సార్ చేసే సాయానికి మేము ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాకి. సార్, గరికపాటి రాజు గారు సార్, వీరి ఆటో రిపేర్ కోసం సహాయం 10,000 స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్. రాజు గారు ప్లీజ్. సార్ నెక్స్ట్ సార్ గుంటూరు నుంచి సార్ ఎల్లా శివరామయ్య గారు సార్, అగ్రికల్చర్ సార్, ఫార్మర్. నా పేరు యాళ్ళ శివరామయ్య గారు, వడ్లపూడి. నేను 5 ఎకరాలు మాకానే వేసానండి. మొత్తం ఆలివాన్ సందర్భంగా మొత్తం మురిగిపోయింది. ఈ సబ్సిడీ ఇంత త్వరగా ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు ఇవ్వాల. సబ్సిడీ కూడా ఈ వరకు 7,000ది 10,000 చేసి రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చి 7,000ది 10,000 మా మెట్లకి అలా ఇవ్వటం వల్ల రైతాంగానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది బాగా. అందువల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ. సార్ నెక్స్ట్ సార్ ఎం మధుశేఖర్ సార్, హార్టికల్చర్ ఫార్మర్ సార్. ఆయన నా పేరు మధుశేఖర్, చిర్రావూరు, తాడేపల్లి మండలం. నేను 3 ఎకరాల 73 సెంటు కౌలు రైతును సార్. నేను పసుపు, అరటి, సొరకాయ ఇవన్నీ వేసాను. మొన్న వచ్చిన ఫ్లడ్ వలన అన్నీ పాడైపోయినాయి. సుమారు పసుపుకే నేను 1,20,000 వరకు పెట్టుబడి పెట్టాను. అరటికి 80,000 వరకు పెట్టాను. ఇవన్నీ బాగా నష్టపోయాము. ఇందాక ఒక మీడియా మిత్రులు అడిగారు కౌలు రైతులకి ఎలా చేస్తున్నారు అని. నేను కౌలు చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం
కౌలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తున్నది మన ముఖ్యమంత్రి సార్. ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ నెక్స్ట్ సార్ తుమ్మల చహ్లా కుమారి, తను చేనేత కార్మికురాలు సార్. నమస్తే సార్, మాది మంగళగిరి రత్నాల చెరువు సార్. మా ఇల్లు మన వర్షాలకి బాగా నీళ్ళు వచ్చి ఇల్లంతా మునిగిపోయింది, నేత కూడా తడిసిపోయింది సార్. అది బాగు చేసుకోవడానికి కనీసం 4 రోజులన్నా పట్టింది. నా లోకేష్ బాబు మా ఏరియాకి వచ్చారు. పాపం పొద్దున పట్టు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్ని ఏర్పాటు చేశారు సార్. 10 రోజులు మొత్తం చూశారు. లోకేష్ బాబు గారికి మాకు బాగా బాగా రుణపడిపోయి ఉన్నాం సార్. సార్ నెక్స్ట్ బెనిఫిషరీ సార్ పల్లెపు శ్రీను, ఈయన ఫిషర్మెన్ సార్. నా పేరు సీను, వెంకటపాలెం మత్స్యకారులు. అక్కడే చిన్నప్పటి నుంచి ఆట చేస్తున్నాం, అక్కడే ఉంటున్నాం. పడవ మునిగిపోయి వల్ల నెట్ అంతా పోయింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.